అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? హాలిడేస్ అయిపోయినాయి కదా! అందరూ ఎవరి గూటికి వాళ్ళు చేరిపోయి ఉంటారు. ఇంకా వీడియో విషయానికెళ్ళిపోతే, వీడియో ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఏమేం తెచ్చుకున్నాము, అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఏమేం ప్యాక్ చేసుకున్నాము మొత్తం చూపిస్తా. పండగ అంటే సినిమా లేకుండా కంప్లీట్ అవుతుందా? నువ్వేంటే వచ్చిన దగ్గర నుంచి ఫోన్లు మెసేజ్లు టెన్షన్లో ఉన్నావేంటి? సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులోనూ మన బాస్ సినిమా అంటే వెళ్లకుండా ఉంటామా? కనుమ అయిపోయిన తర్వాత సాటర్డే అందరం కలిసి మూవీకి వెళ్ళాము. నేను అసలు ఎందుకు మూవీ చూడడానికి వెళ్ళానంటే నందు గారి కోసం వెళ్ళాను. అదేనండి, నందూస్ వరల్డ్ ఉన్నారు కదా, అసలు నందు గారు భలే యాక్ట్ చేశారు. అంటే ఆవిడకి ఫస్ట్ టైం మూవీ, కానీ ఫస్ట్ టైం లానే లేదు. దట్టు ఫస్ట్ టైమే చిరంజీవి గారి పక్కన. యూట్యూబర్లో ఒకరు చిరంజీవి గారి పక్కన మూవీ చేశారంటేనే మనకి ఇక్కడ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాము. అసలు ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఇంకా మూవీ విషయం పక్కన పెట్టేస్తే సంక్రాంతి హాలిడేస్ అన్నీ అయిపోయాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అంతా రొటీన్ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి, ఆఫీస్కి, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంటి పనులు మొత్తం రెగ్యులర్ అయిపోయి ఉంటాయి. సండేతో హాలిడేస్ అన్నీ అయిపోయాయి కదా! మా అమ్మమ్మ అయితే సండే మా ఊరి గ్రామదేవతకి నైవేద్యాలు పెట్టిందండి. అందుకే సండే వరకు అందరం ఉండిపోయాం. మా అన్నయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాక ఫస్ట్ టైం ఇంటికొచ్చాడు. అయ్యప్ప స్వామి మాల తీసేశాక గ్రామదేవతకి నైవేద్యాలు పెట్టాలి. అందుకని మా అమ్మమ్మ ఇప్పుడు పెట్టింది. మళ్ళీ 1 ఇయర్ వరకు ఎవరు దొరకరు. అంటే నేనొస్తాను కానీ అందరూ ఒకే దగ్గర ఉండం కదా! అందుకని మా అమ్మమ్మ అందరూ ఉన్నప్పుడే నైవేద్యాలు పెట్టేసింది. నైవేద్యాలంటే తెలిసిందేగా, బూరెలు, గారెలు ఖచ్చితంగా ఉండాలి. మా ఇంట్లో 2 రకాల బూరెలేస్తారు. ఒకటి హల్వా బూరి, మేము కేసరి బూరి అంటాము. ఇంకొకటి పప్పు బూరే. అవి తినేవాళ్ళు ఇవి తినరు, ఇవి తినేవాళ్ళు అవి తినరు. అందుకనే 2 రకాలు చేసిందనమాట. మా చిన్నమ్మ ఇక్కడ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తుంది. నైవేద్యాలంటే చికెన్ ఉంటుంది. చికెన్ ఉన్నప్పుడు బిర్యానీ లేకపోతే ఎలా చెప్పండి? వేడి వేడిగా బూరెలు, గారెలు అయితే వేసేస్తుంది. కానీ ఆ రోజు మా జెన్ను నన్ను ఎంత సతాయించిందంటే, నేను గుడికి కూడా వెళ్ళలేదు, అందరూ వెళ్ళారు. చాలా ఏడిపించేసింది. ఎందుకో తెలీదు, అంతకు ముందు రోజు వరకు బాగానే ఉంది. బాగా కోల్డ్ చేసేసింది. దట్టు మేమొచ్చి 1 వీక్ పైన అయిపోయింది సంక్రాంతి హాలిడేస్‌కి. వాళ్ళ డాడీ బాగా గుర్తొచ్చేసినట్టున్నారు. పేచీ పెట్టేసింది. నేను మళ్ళీ మా ఇంటికొచ్చే వరకు కూడా అలా డల్‌గా ఏడుస్తూనే ఉంది. అందుకని ఇంక నేను ఎలాంటివి షూట్ చేయలేకపోయాను. మా చెల్లె తీసింది ఇదంతా. మా అమ్మమ్మ వాళ్ళు గుడికి వెళ్తే మా చిన్నమ్మ ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేస్తుంది. మా చెల్లి నా కోసం గుడికి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చింది. అక్కడ ఏం చేశారు, ఎక్కడెక్కడ ఏమేం పెట్టారు అని. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి గ్రామదేవత అండి పెళ్ళికూతురమ్మ తల్లి. ఇక్కడ స్వయంగా వెలిసారనమాట. వెలిసిన తర్వాత చెట్టు కింద నుంచి తీసి గుడి కట్టారు. మళ్ళీ వేరే విగ్రహం పెట్టి. వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి. కిందేమో స్వయంగా వెలిసిన అమ్మవారు ఉంటారు. పైనేమో ప్రతిష్ఠించిన అమ్మవారు ఉంటారు. మా అమ్మమ్మ, తాతగారు వెళ్ళి పసుపు, కుంకుమ, చీర పెట్టి నైవేద్యం అయితే పెట్టారు. మా అన్నయ్య తర్వాత వెళ్ళాడు. మందులు కూడా డైలీ చేస్తారు అక్కడ సాయంకాలం వెళ్ళి అక్కడ ఫుడ్ చేస్తాం కదా జగన్ తీసి బయట ఏదో ముఖ్యంగా తీసుకున్నాము లేకపోతే బాగా పెట్టాను అనుకుంటే శివాలని పెట్టాను సపరేట్ ఎందుకంటే ఇక్కడ ఫోన్ చేసిన నాకు అనుకుంటా దాబడి పోదండి లోపల అమ్మవారికి నైవేద్యాలు పెట్టేసిన తర్వాత కోడిని పట్టుకొని 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి. యాక్చువల్గా అమ్మవారు చెట్టు కిందే వెలిసారు. నైవేద్యాలు కూడా అక్కడే పెట్టాలి. అసలు ఇక్కడ పెళ్ళికూతురమ్మ ఎలా వెలిసిందో నాకు తెలిసిన ఒక కథ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పూర్వం రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రావాలన్నా గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లే ఉండేవి కదండి. అలానే ఒక పెళ్ళైన కొత్త జంట ఫస్ట్ టైం అత్తవారింటికి వెళ్తున్నప్పుడు కొంతమంది దుండగులు వచ్చి వాళ్ళని హతమార్చి వారి దగ్గరున్న డబ్బు, బంగారాన్ని దోచుకున్నారంట. ఆ ఎడ్ల బండిలో ఉన్న పెళ్లికూతురు అక్కడికక్కడే మరణించిన చోటే పెళ్లికూతురమ్మగా వెలిసింది. మీరు గమనిస్తే కింద ఉన్న విగ్రహంలో తలవేరు, ముండం వేరుగా ఉంటుంది. పెళ్లికూతురమ్మ గుడి దగ్గరే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయండి. కాకపోతే ఫస్ట్ శివాలయానికి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత పెళ్లికూతురమ్మ గుడికి వెళ్ళాలి.
ఒకవేళ ఫస్ట్ టైం గాన పెళ్ళికూతురమ్మ గుడికి వెళ్ళి తర్వాత ఇక్కడికి రావాలి అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. కానీ మా వాళ్ళు ఇక్కడ నైవేద్యాలు పెట్టారు కాబట్టి శివాలయానికి వెళ్ళలేదు. ఇంకా గుడి దగ్గర అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి కర్రీ చేసి వండేసరికి 3 అయిపోయింది. 3కి చేసాం మేము లంచ్. నేను మాత్రం ఆ రోజు ఏం చేయలేదండి. మా జెన్నుని ఎత్తుకొని కూర్చున్నానంతే. ఎంతైనా ఇలా అందరం ఒక చోట కూర్చొని భోంచేస్తుంటే భలే ఉంటుంది కదా! మా అన్నయ్యకేమో బూరెలో నెయ్యి వేసుకోవడం కావాలంట. ఆ టేస్ట్ చాలా నచ్చిందంట. నేనెప్పుడూ టేస్ట్ చేయలేదు. చేయాలని కూడా అనుకోవట్లేదు. మీకు అలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మా అమ్మమ్మ బ్యాంగిల్స్ బాక్స్ తెప్పించింది. దాంట్లో నాకేం కలర్ కావాలో, నాకు ఏ సైజ్ సరిపోతుందో చూసుకోమని నాకు ఇచ్చింది. నేను చూసుకుంటున్నాననమాట. నాకు ఏ కలర్ కావాలి, నాకు ఏ సైజ్ సరిపోతుంది అని. నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 24 అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది 26. అందుకే నా సైజు ఉన్నవి చెక్ చేసుకుంటున్నా. నా సైజులో నాకు ఈ 2 కలర్స్ అయితే దొరికాయి. నేను ఈ 2 తీసుకుంటున్నా. బాగున్నాయి కలర్స్. మా అమ్మమ్మకి చూపిస్తా. ఏంటది? అమ్మ ఈ 2 కలర్స్ తీసుకుంటున్నా. బ్లూ ఒకటి, రెడ్ ఒకటి. చిన్న సైజు ఇవి. నా ప్రాణంలాగా పెట్టు. ఏంటయ్యి? గులాబ్ ఉండు. వస్తాను. లక్కీకి ఇచ్చే. కూర్చో, గట్టిగా కూర్చో. మీ డాడీకి ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. మా అమ్మమ్మ వండినవన్నీ ఎవరెవరికి ఏమేమి పెట్టాలని అన్నీ ప్యాక్ చేస్తోంది. మా అన్నయ్య కోసం అయితే ప్రాన్ పికిల్ అండ్ చికెన్ పికిల్ పెట్టింది. ప్రాన్ పికిల్ కోసం కేజీ ప్రాన్స్ తీసుకొస్తే అవి 1/2 కేజీ కూడా కాలేదు. అవి వేయించి ఆవకాయ పెట్టేసరికి చాలా తక్కువ అయిపోయాయి. సైజ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. ప్రాన్ కాదు కానీ చికెన్ ఆవకాయ చూస్తే నాకు అసలు ఎంత బాగుందో ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది. అంత టెంప్టింగ్గా ఉంది. ఎందుకంటే బోన్లెస్, స్కిన్లెస్, ఓన్లీ పీసెస్ మాత్రమే ఉన్నాయి. అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్న వాళ్ళకి కామన్గా జరిగేది ఏంటో తెలుసా? వాళ్ళ బ్యాగులు మనమే సర్ది పెట్టాలి. వాళ్ళ బట్టలు మనమే ఉతకాలి. ఆ ఉతికినవి నీట్గా మనమే ఫోల్డ్ చేయాలి. నా టీషర్ట్ ఎక్కడుంది, నా స్పెట్స్ ఎక్కడుంది, నా బ్లూ జీన్ ఎక్కడుంది, పైన ఆరేసావా కింద ఆరేసావా, లోపల పెట్టావా బయట పెట్టావా, అబ్బబ్బబ్బా. అస్సలు మా అన్నయ్య అక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు పిలిచేవాడంటే, మా ఇంట్లో నన్ను మా హస్బెండ్ కూడా అన్నిసార్లు పిలిచేవారు కాదు వాళ్ళ అవసరాల కోసం. మా అన్నయ్య విషయంలో నేను చేసిన ఒక తెలివి తక్కువ పని అయితే మీతో షేర్ చేసుకుంటా. వాడికి ఎంతో ఫేవరెట్ అంట వైట్ కలర్ టీషర్ట్ 3000 పెట్టి కొన్నాడంట. బై మిస్టేక్ నా బ్యాగ్లోకి వచ్చేసింది. నేను మా ఇంటికి వచ్చేసాను. వాడు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇల్లు పీకి పందిరేశాడు ఆ టీషర్ట్ కనిపించట్లేదని. కానీ వాడు ద్వారకా తిరుమల వచ్చే బస్సు ఎక్కాలి కాబట్టి ఎలా అయితేనే వాడు టీషర్ట్ వాడికి ఇచ్చేసా. ఇవన్నీ మా అన్నయ్య అమ్మడానికి తీసుకెళ్ళట్లేదు, తినడానికి తీసుకెళ్ళట్లేదు, పంచడానికి తీసుకెళ్తున్నాడు. సంక్రాంతి అంటేనే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేయాలి. ఆంధ్ర నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకెన్ని తీసుకెళ్లాలో కదా. మా అన్నయ్య ఇక్కడ వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, తినడానికి కావాల్సినవన్నీ తీసుకెళ్తున్నాడు. నేను వాటన్నిటిని ప్యాక్ చేసి వాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చిట్టీలు రాసి పెడుతున్నాను. మా తాతగారికి టైం లేదు కానీ లేదా నాకన్నా బాగా పకడ్బందీగా ప్యాక్ చేసేవారు. సో ఇదండి మా సంక్రాంతి రిటర్న్ ప్యాకింగ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకెళ్లారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తీసుకెళ్లకుండా ఎందుకుంటారులేండి, ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం కదా. ఏంటో నా వీడియోస్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.